మరొకసారి చేరవచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన క్రీస్తునామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి పోయిన వారం మనం విన్నాం కదండి. ఏం విన్నాం? పోయిన వారము దేవుని ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి భక్తులే కృతజ్ఞతలు చెల్లిస్తారు. అది కూడా మనం చూసుకున్నాం. అయితే మనమందరం కూడా ప్రయాణంలో ఉన్నాం. మనమందరం కూడా ఎక్కడ ఉన్నామంట? ప్రయాణంలో ఉన్నాం కదా. అందుకే యాకోబు గారు అంటారు, మేము యాత్రికులము అంటున్నారు. భక్తులు ఏమంటున్నారట? పరదేశం అంటున్నారు. అంటే ఈ దేశం మనది కాదు, మనం యాత్ర చేస్తూ ఉన్నాం. ఎక్కడికి యాత్ర చేస్తున్నాం? మన గమ్యం ఏమిటంటే పరలోకం. మన గమ్యస్థానం ఏంటి? మనం చేరవలసిన ఎక్కడికంట? పరలోకానికి మనం చేరాలి. అయితే ఇక్కడ నుంచి మనం అమెరికాకు వెళ్ళాలనుకోండి. ఇక్కడ నుంచి మనం అమెరికాకి వెళ్ళాలి, మనకు వీసా పాస్పోర్ట్ వచ్చింది అనుకోండి. ఆ దేశం గురించి ఏమీ తెలియకుండా వెళ్తామండి? ఆ దేశం గురించి అన్నీ తెలుసుకొని వెళ్తాం, అవునా కదా? వీసా తీసుకుంటాం, పాస్పోర్ట్ తీసుకుంటాం. ఆ దేశంలో వెళ్ళిన తర్వాత మనం ఎట్లా ప్రవర్తించాలి? ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఫ్రీగా ఉండేకి లేదు, ఇక్కడ నడిచినట్టుగా అక్కడ ఉండేకి లేదు, ఇక్కడ చెత్త వేసినట్టుగా అక్కడ చెత్త వేసేకి లేదు, ఇక్కడ మాట్లాడగా అక్కడ మాట్లాడకుండా. అంటే కొన్ని దేశాలు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని దేశాల్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే పరలోకానికి వెళ్ళేటువంటి మనం ఎవరంట? పరలోక ప్రయాణంలో ఉన్నాం. అయితే పరలోక ప్రయాణంలో ఉన్నటువంటి మనము కొన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, కొన్నిటిని మర్చిపోవాలి. ఏముందండి? కొన్ని జ్ఞాపకం ఉంచుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? పరలోకానికి వెళ్ళాలంటే ఏం మర్చిపోవాలి? ఈరోజు మనం అవి తెలుసుకోవాలి కదా. వేటిని మనం మరవాలి, వేటిని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి. మొదటగా ఇతరులు మనకు చేసినటువంటి కీడును మనము మర్చిపోవాలన్న. పరలోక ప్రయాణంలో ఉన్నటువంటి వారు నేర్చుకోవాల్సింది ఏంటంట? ఇతరులు మనకు చేసినటువంటి కీడును మనము మర్చిపోవాలి. ఇతరులు మనకు అవమానమే చేశారనుకోండి, ఇతరులు మనల్ని బాధ పెట్టారనుకోండి, ఇతరులు మనకు కీడు కల్పించారనుకోండి, అదే తల పోసుకుంటున్నాం అనుకోండి, మనం విశ్వాసంలో ఎదగలేము, ప్రార్థనలో ఎదగలేము, పరలోకం అసలే చేరలేము. కనుక ఏం చేయాలి? ఇతరులు మనకు చేసిన కీడును ఏం చేయాలంట? మరచే వారిగా ఉండాలి. మరొక మంచిదే కదా, అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, మరొక మంచిదే, ఏం భయపడదు. సర్ఫ్ ఎక్సెల్ ఉంది కదా, త్రిబుల్ ఎక్సెల్ సోప్ ఉందంటగా అంటారు, మరొకకే మంచిది అంటున్నారు. కానీ మరొక మంచిదండి. కొన్ని మర్చిపోతే మేలు కదా. అది జ్ఞాపకం ఉంచుకుంటే ఏమంటే మనోవేదనగా మనిషి మారిపోతారు. ఆ మనోవేదన మందు లేదు. అన్ని రోగాలు మందు ఉంది, కానీ మనోవేదన మందు ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు చికిత్స కోసం కదా, అన్ని చెకప్లు చేస్తారు, ఏమీ లేదు కదమ్మా, ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు ఇలా అయిపోతున్నావు అంటే మనోవేదన. దానికి మెడిసిన్ ఇక్కడ ఎక్కడ కూడా ఉండవు. కనుక అన్ని వదిలేయాలి, జ్ఞాపకం ఉంచుకోకూడదు. అంటే వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు అలా చేస్తారంటే ప్రభు అంటున్నాడు ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడు మీరు చేయకండి అంటున్నాడు. మీకు ఎవరైనా కీడు చేశారనుకోండి, మీకు ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, మీకు ఎవరైనా మోసం చేశారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా కొట్టినా తిట్టినా వెనక్కి లాగుతున్నా ఏం చేయాలి? అలాంటి వారందరినీ మీరు ప్రభువుకు అప్పగించాలంతే. కీడుకు ప్రతి కీడు చేయొద్దండి అనేది వాక్యం సెలవిస్తుంది. పగ తీర్చుకుంటే నా పని అన్నాడు. మీకు మీరే పగ తీర్చుకోరగా అంటున్నాడు ప్రభు. ఏమంటాడంట? మీకు మీరే పగ తీర్చుకోరగా, పగ తీర్చుంటే నా పని, అది ఆయన పని అంతే. పగ తీర్చుంటే ఎవరి పని? కయ్యని తొందరపడి హేబేలు మీద పగ తీర్చుకున్నాడు, హేబేలు చంపేశాడు. దానివల్ల ఆయన ఏమో లాభం పొందుకున్నాడా? దేశ దిమ్మరిగా తిరిగాడు, దేశ దిమ్మరిగా. ఏం ఆశలు తిరుగుకోవాలి, అదే మనం దేవునికి అప్పగించామనుకోండి. అలానే హేబేలు ఏమో తప్పు చేస్తుంటే ఏమీ లేదు, ఈయనే అసూయతో అక్కసుతో ఏం చేశాడ? తమ్ముని చంపేశాడు. ఒకవేళ మనకే కీడు జరిగినా, మనకే అవమానం జరిగినా, మనకే నిందలు వచ్చినా, మనకే బాధ వచ్చినా ఏం చేయాలంటే అలాంటివన్నీ కూడా దేవునికి అప్పగించే వారికి మనము ఉండాలి. నిజంగా బైబిల్లో ఒక వ్యక్తికి జరిగినంత కీడు మన జీవితంలో జరిగితే అస్సలు భక్తిలో ఉండలేమేమో, అసలు మనం ఇతరులను క్షమించలేమేమో. ఒకవేళ అలాంటి కీడే, అలాంటి బాధే మనకే వచ్చిందనుకోండి, మనం అస్సలు అంటే చచ్చినా కూడా నా జన్మలో క్షమించలేమంటుండే కదా. అప్పుడప్పుడు మన మాటల్లో వాడుక భాషలు ఏమిటంట? వాళ్ళనైనా క్షమిస్తాం కానీ వీళ్ళను చచ్చేతను కూడా క్షమించడు కదా. చచ్చినాక నువ్వేం క్షమించాలి? అసలు నీకే అక్కడ క్షమాపణ దొరకదు నువ్వు చేస్తే. కనుక బ్రతికున్నప్పుడు ఏం చేయాలి? సమాధానం పడాలి. అయితే ఇక మనం గమనిస్తే బైబిల్లో ఒక వ్యక్తి విషయంలో మనం
ఆలోచన చేస్తే ఆ వ్యక్తికి జరిగినంత కీడు, ఆ వ్యక్తికి జరిగినంత నష్టం, ఆ వ్యక్తి బాధపడినంతగా మనమైతే బాధపడలేదు. ఎవరు ఆ వ్యక్తిని మనం కాసేపు ఆలోచించినట్లయితే ఈరోజు ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము. ఆదికాండము అందరూ బైబిల్ తెరవండి. 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము. ఈ వ్యక్తి పేరు యోసేపు అండి. ఈ వ్యక్తి పేరు ఎవరన్నా? యోసేపు. యోసేపుకు కళలు బాగా వచ్చేవి. యోసేపుకి ఏమొచ్చేట? కళలు వచ్చేవి. ఆ కళలు తీసుకుని వెళ్ళి, అన్న నాకు ఈ కళ వచ్చింది, అన్నలాగా నాకు ఈ కళ వచ్చింది, మీరంతా నాకు సాష్టాంగ పడతారంట, కళలు నాకు దేవుడు చూపించంటే, మేమేంటి నీకు సాష్టాంగ పడతావా అనేసి ఆ రోజు నుంచి అన్న ఏం చేశారంట, తమ్ముని మీద పగ ఉంచున్నారు. మరి ఇంకోసారి కళ వచ్చింది. ఆ కళ తీసుకుని వెళ్ళి అన్నలతో, తండ్రితో, తల్లితో చెప్తే వారు కూడా నువ్వు ఇంత లేవు, మేమంతా వచ్చి నీకు సాష్టాంగ పడతావు, నువ్వు మమ్మల్ని ఏలుతావని వారు కూడా ఏం చేశారంట, అసూయ, పగ ఇవన్నీ కూడా పెంచుకుంటూ వచ్చారు. అంటే దేవుడు ఆయనకు చూపించిన కళలు చెప్తున్నప్పుడు వీళ్ళంతా ఏం చేశారంటే అన్నలు తన తమ్ముని ప్రేమించలేకపోయారండి. పగతో అసూయతో రగిలిపోతున్నారు. వీడు కళలు కనవాడు వస్తున్నాడే. అదే ఒకనొక సమయంలో యాకోబు గారు అంటే, నాయన అన్నలు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నారు, వారికి నువ్వు ఏం తీసుకోవాలి? క్యారీ తీసుకొని పో, సద్ది తీసుకొని పో. తీసుకుని వారికి సద్ది ఇచ్చినప్పుడే సద్ది తీసుకొని చేత పట్టుకొని బయలుదేరుతున్నాడు. దూరం అన్నలు చూస్తున్నారు, అదే కళలు కానీ వాడు వస్తున్నాడు చూడరా, వాడిని ఏం చేసేద్దాం, వానికి మనం సాష్టాంగ పడతామంట, వాడు మనల్ని ఏలుతాడంట, ఇలాంటి వాడు ఉండకూడదు, వీళ్ళు ఏమైనా చెయ్యాలనుకొని అన్నలు అసూయతో పగతో ఏం చేస్తారంట, దూరం నుంచి వస్తున్న యోసేపును చూసి ముందే ప్లాన్ చేసుకుంటున్నారండి. ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎలా చంపుతామా అనేసి. అయితే ఆయన క్యాన్ తీసుకొచ్చిన ప్లాన్ ఎలా చేస్తున్నారో మనం గమనిస్తే 19వ వచనం 37వ అధ్యాయము. వారు ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు. ఎవరంటే అన్నలు మాట్లాడుకుంటున్నారు. చిన్నవాని ఎడల ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ లేకుండా వాళ్ళు ఏం పెంచుకున్నారంట, పగబట్టారంట, అసూయ పడ్డారంట. 11వ మనం గమనిస్తే అతని సహోదరులు అతని ఎందు అసూయ పడ్డారంట. ఆ 8వ లాస్ట్ లైన్ లో గమనిస్తే పగబట్టే అనే మాట మనకు కనబడుతుంది. అంటే అన్నలు ఏం చేస్తున్నారు, తమ్ముడి మీద ఏం చేస్తారు? తమ్ముడు ఏమైనా అన్యాయం చేశాడా? అన్నలు ఏదైనా తప్పుడు పని చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి తండ్రికి చెప్పేటువంటి వాడు, నాన్న అన్నలు ఇలాగా చేస్తున్నారు, వాళ్ళు ఇలాగా మాట్లాడుకుంటారు అనేసి ప్రతిదీ తీసుకొని వస్తున్నప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంట, అసూయ అనేది. కళలు చెప్తున్నా అసూయ వస్తుంది కదా, అన్ని చెప్తుంటే వారికి అసూయ పగ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారు మనం గమనిస్తే 19వ వారు ఇదిగో ఈ కళలు కనవాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న గుంటలో పారవేసి దుష్ట మృగం వీని తినివేసి చెప్పుదాము. ఎవరి ప్లాన్ చేసుకున్నాడ, ఈ కళలు కనే వాడిని చంపేస్తే మనకు ఒక పీడ విరగడైపోతుంది అనుకొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. తమ్ముని చంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి అన్నలు ఉన్నారే ఆనాడే, దుష్టులు, దుర్మార్గులు కదా, ఎలాంటి అన్నలు తమ్ముని చంపాలన్నాడు. తమ్ముడు ఏమన్నా వారికి అన్యాయం చేశాడా? ఏమీ లేదండి. ఉన్నట్టుగా చెప్పయ్యా, నాకు రాత్రి కళ వచ్చింది, ఇలా జరిగింది, ఇలా అని చెప్పాడు అంతే. ఆ కళలను చెప్పినందుకు వాళ్ళు అసూయపడ్డారు. అయితే వాళ్ళందరూ ఏం చేయాలంటే చంపాలంటారు, కానీ రూబేలు మాత్రమే ఉంటారంట, వద్దు మన తమ్ముని చంపితే మనకి ఏం ప్రయోజనం వస్తుంది చెప్పండి, ఈ గుంటలో పడేద్దామని నీరు లేని గుంటలో పడేశారండి తమ్ముని. తమ్ముడు దగ్గర రాగానే, యోసేపు దగ్గర రాగానే ఏం చేశారంట, నీరు లేని గుంటలో పడేశారు. నీరు లేని గుంటలో పడేస్తుంటే మీరు భోజనం చేస్తుంటే ఈలోగా ఇష్మాయిల్ వస్తున్నారు. అక్కడి నుంచి ఇష్మాయిల్ ఏం చేస్తాడ, వర్తక వాణిజ్య వ్యాపార నిమిత్తం అటు ఇటు వెళ్తుంటారు, ఐగుప్తుకి వారి దేశానికి వెళ్తూ వస్తుంటారట. మార్గమధ్యలో వాళ్ళు వస్తున్నప్పుడు మరి యూద అంటాడు, ఆ నీరు లేని గుంటలో పడేస్తే ఏ సింహమో ఎలుగుబంట ఏదైనా వచ్చి చంపేస్తుందేమో, ఆ పాపం మనకెందుకు, మనం తీసుకుని వెళ్ళక ఇష్మాయిల్ చంపేద్దాం. చూడండి ఎన్ని విధాలుగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఏం చేయాలంటారంట, ఇప్పుడు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఏం చేస్తున్నారంట, ఇష్మాయిలకు అమ్మేస్తున్నారంట. చూడండి 22వ వచనం. విద్యార్థులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళొచ్చుండగా వారు ఆ గుంటలోని యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులములకు వెండి కదా, 20 తులాల వెండికి యోసేపును అమ్మేశారు. ఆ ఇష్మాయేలు తీసుకుని ఎవరికి అమ్మేశారంట, ఐగుప్తీయులకు అమ్మేశారు. ఇప్పుడు ఆ ఐగుప్తీయులు ఎవరు కొన్నారు, పోతీఫరు కొన్నాడు. పోతీఫరు ఇంట్లో ఒక దాసుడుగా బానిసగా పని చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడి నుంచి తీసుకుని ఎక్కడికి వేస్తారంటే ఆయనను చెరసాలలో బంధించేశాడు. చెరసాలలో బంధించినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుందండి, 105వ కీర్తన 16వ వచనం చూడండి. దేవుడు రాయించాడు,
చూస్తాడు. యోసేపు ఎంత బాధపడ్డాడు, నిజంగా ఇటువంటి బాధలు ఇటువంటి శ్రమలు మనకైతే రాలేదు, కానీ ఆయన ఎంత బాధపడ్డాడు ఇక్కడ రాస్తున్నాడు చూడండి. 105వ కీర్తన 16వ వచనం. దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, వారికంటే 17వ చదవండి. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళను నొప్పించి ఇనుము అతని ప్రాణమును బంధించారంటండి. యోసేపు ఏం చేస్తారంటండి? సుఖముందండి, అన్నలు అమ్మివేశారు. అమ్మివేసి ఇనుము సంఖ్యలో అతని ప్రాణాన్ని ఏం చేస్తాయంటే బాధించినట్టుగా, నొప్పించినట్టుగా మనం చూస్తున్నాడు. ఎంతటి కీడు అన్నలు తన తమ్ముళ్ళకు మరి పెట్టాడు చూడండి. అది అన్నలు ఏం చేశాడో తన తమ్ముడైన యోసేపుకు ఎంతటి కీడు చేశారో, ఆ కీడు కాస్త ఏమైపోయింది, యోసేపుకు మేలుగా దేవుడు మార్చేశాడంటండి. ఐగుప్తు దేశంలో కదా మరి ఐగుప్తు ఫరో కల కనడం, ఆ కళ భావం తెలియకపోవడం, ఈయనని అక్కడికి తీసుకుని వెళ్ళడం, ఆ కళ భావం చెప్పడం, ఇప్పుడు ఏమైపోయిందంట ఆ ప్రధానిగా మారిపోయాడు యోసేపు. అంటే ఫరో తర్వాత ఫరో అంతటి వాడగా యోసేపు మారిపోయాడు. కరువు స్టార్ట్ అయిందండి ఆ దేశంలో. ఆ దేశంలో ఏం స్టార్ట్ అయిందంట? కరువు స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలకు అన్నలు నివసిస్తున్న కణాల్లో కూడా కరువు వచ్చేసింది. ఇక ఆహారం ధాన్యం దొరకడం లేదు. అయితే దూర దేశంలో ఉన్న ఐగుప్తు దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉంది. అక్కడ అమ్ముతున్నారంట. పోదాం పదనని ఈ 10 మంది అన్నలు ప్రయాణం అయ్యారంట. 10 మంది అన్నలు ప్రయాణమయ్యి ధాన్యం కొనడానికి వెళ్ళారు. ధాన్యం కొనడానికి అన్నలు రాగానే యోసేపు గుర్తుపట్టాడండి. అన్నలు గుర్తుపట్టలేదు, ఎందుకంటే చిన్నప్పుడు 13 ఏళ్ళప్పుడు 17 ఏళ్ళప్పుడు అమ్మేశాడు. ఇప్పుడు ఆయన 30 ఏళ్ళు. అంటే ఇప్పుడు అన్నలు గుర్తుపట్టారు, కానీ యోసేపు గుర్తుపట్టాడు. ఈ 10 మంది నా అన్నలే. మనమైతే ఏం చేస్తాం? ఇదే సమయం కదా, మంచి సమయం దేవుడు నా చేతికి ఇచ్చాడు, వీళ్ళని ఎలాగ నలగదొక్కాలా, ఎలాగ అనపగొట్టాలని మనం ఆలోచన చేస్తాం. అవునా కదా? ఎందుకంటే నన్ను ఎంత హింసించారు, గుంటలోకి వేశారు, అమ్మేశారు. నేను అక్కడ ఇక్కడ తిప్పలు పడి ఇబ్బంది పడి ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుని కృప. వీళ్ళని ఎలాగే నేను కూడా నన్ను ఎంత బాధ పెట్టారో అంతగా వీళ్ళు నేను బాధ పెట్టాలి అనుకోలేదు యోసేపు. యోసేపు ఏం చేయాలనుకోలేదంట? కీడుకు ప్రతి కీడు చెయ్యాలనుకోలేదండి. ఏమనుకోలేదు యోసేపు? తినొచ్చినారండి టిఫిన్ తిన్నారా? తింటే గట్టిగా మాట్లాడండి. ఏం చేయాలనుకోలేదు యోసేపు? కీడుకు ప్రతి కీడు చెయ్యాలని అనుకోలేదు. అన్నలు మరి ధాన్యం కొనడానికి వచ్చాడు. అన్నలు గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఏం చేస్తున్నట్టు మనం గమనిస్తే 40వ అధ్యాయం, ఒకసారి 40వ అధ్యాయం మనం చూసుకున్నాం. 40వ అధ్యాయం 4వ వచనం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశం చేయగా ఆయన వారికి ఉపచారము చేసెను. ఇంకా మనం గమనించండి చూడండి, ఎక్కడ చూడండి 45వ అధ్యాయం అండి. 45వ అధ్యాయం 4వ వచనం. 4 చదువుకున్నాం. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, అప్పుడు అతను ఐగుప్తు దేశంలోకి వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరైన యోసేపును నేనే. అంటే ఆయన ఏం చేస్తున్నా? తను తానే కనపరుచుకున్నాడు. నేనే మీ తమ్ముని, నా దగ్గరికి రండి అన్నలారా. మీరు భయపడదండి. అన్నలు ఏం చేస్తున్నారు? నేనే మీ తమ్ముని అనగానే భయపడిపోయాడండి అన్నలందరూ. నేనే మీ తమ్ముని అనగానే అన్నలందరూ ఏం చేస్తున్నారట? భయపడిపోయారు. భయపడడానికి గల కారణం ఏంటి? పాపము మనుషులకు భయాన్ని కలిగిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. వీళ్ళు చేసిన పని ఏంటి? పాపం కదా. వీళ్ళు చంపాలనుకున్నారు, పాపం. వీళ్ళు అమ్మివేశారు, పాపం. ఈ పాపం వల్ల మనుషులకి ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు భయం వచ్చేసింది అన్నలకి. మేము అమ్మేసాము, ఈరోజు ఈయన ఇంత పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు పవర్స్ ఉన్నాయి, మమ్మల్ని ఏదైనా చేయగలడేమని వాళ్ళ అన్నలందరూ ఏం చేస్తున్నా భయపడుతున్నారు. కానీ యోసేపు అలా చేస్తున్నాడు. ఏమంటారు చూడండి, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. అన్నలు భయపడి దుఃఖపడుతున్నాడు. ఏమైనా చేస్తాడేమో యోసేపు. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఆయన చేతిలో ఉంది. చెరసాలలో వేసి హింసించి బంధించవచ్చు, కానీ అలాగ చేయలేదండి. వీళ్ళు అనుకుంటున్నారు అంతే. వీళ్ళు అనుకొని దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ యోసేపు అయితే అలా చేయలేదు. ఏమంటారు చూడండి, దుఃఖపడకుడి, అది మీకు సంతానం పుట్టింపనీయకుడి,
వారి గురించి యోసేపు ఆలోచిస్తున్నాడు. అన్నలారా, ఇప్పటికి ఇంకా 2 సంవత్సరాలే కరువు, ఇంకా కరువు సంవత్సరాలు ఎన్ని ఉన్నాయంట? 5 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా మీరు బాధపడాల్సి వస్తుంది కనుక మీరు నా దగ్గరికి రండి, మీరు దుఃఖపడకండి, భయపడకండి అనేసి అన్నలు ఏం చేస్తాడ? ఈ అన్నలందరూ తమ్ముని లేకుండా చేయాలనుకున్నాడు. కానీ ఈ తమ్ముడు ఏం చేస్తాడంట? కీడుకు ప్రతి కీడు చేయకుండా అన్నలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. అన్నలకి ఏమి ఇవ్వాలనుకున్నాడు? మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకొని కనాన్ దేశం నుంచి తన దగ్గరికి రప్పించుకొని అక్కడ పెట్టుకొని ఉన్నాడు. ఈలోగా తండ్రి చనిపోయాడు, యాకోబు గారు. తండ్రి చనిపోయినప్పుడు అప్పుడు కూడా భయపడ్డారు అన్నలు. ఇప్పటి వరకు తండ్రిని బట్టి మమ్మల్ని పోషించాడు యోసేపు, ఇప్పుడు తండ్రి చనిపోయాడు, మళ్ళీ మమ్మల్ని ఏమైనా శిక్షిస్తాడేమో అని బాధపడుతున్నారు, భయపడతారు. అప్పుడు కూడా మీరు భయపడకండి, మిమ్మల్ని ఏమీ చేయను, మీరు నా అన్నలని వారి గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. నిజంగా దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే ఎంత కీడు, ఎంత నష్టం, ఎంత బాధ వాళ్ళని కలిగిస్తున్నా కూడా మౌనంగా సహిస్తూనే ఓర్చుకునే ఉంటారండి. గ్రహం స్టేన్ మనకు తెలుసు కదండి, గ్రహం స్టేన్ మనకు తెలుసు. ఆయన ఏం చేశాడంటే కేరళ రాష్ట్రానికి వచ్చి అందరికీ సువార్త ప్రకటించాడు. అయితే ఆయన ఏం చేశారు? ప్రజలు ఆయన తన కుమారులు మరి వెహికల్లో ఉన్నప్పుడు ఏం చేశారంట? పెట్రోల్ పోసి తగలబెట్టేశారండి. వాళ్ళు ఏం చేశారు? సువార్త ప్రకటిస్తూ నశించిన ఆత్మలు రక్షించడానికి ఇక్కడ వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారంట? కొంతమంది దుండగులు వారి మీద పెట్రోల్ పోసి వాళ్ళు కాల్ చేశారు. అయితే అతని భార్య ఒక మాట అంటుందండి, మనమైతే ఏం చేస్తాం? నా భర్త నా పిల్లలు ఏ విధంగా చనిపోయారో ఆ దుర్మార్గులుగా అలాగే చనిపోవాలని కోరుతాం మనం, అవునా కదా? మనకు ఎందుకంటే వాక్యం ఎందుకంటే ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ. పోనీలే దేవుడే చూసుకుంటానే మాట అస్సలు రాదు నోటికి. వస్తుందండి? వస్తుందా? ఒక మాట అంటే రెండో మాట అనేయాలి కదా. కానీ భక్తులు ఎలా ఉంటారంటే దేవునికి అప్పగిస్తారు. ఎందుకంటే పగ తీర్చుట నా పనే, కీడుకు మీరు ప్రతి కీడు చేయొద్దన్నాడు కనుక గ్రహం సింబాలు ఏముంటుంది? వారిని క్షమించండి అన్నాడు. అంతే. ఏమన్నదమ్మా? క్షమించండి, వారిని నేను క్షమించేస్తున్నాను. ఆ తర్వాత దేవుడే వారిని చూసుకుంటాడు. అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు కీడుకు ప్రతి కీడు చేయకుండా క్షమించేస్తున్నారండి. మరి హేరోదు గురించి మనం ఆలోచన చేస్తే బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం తెలుసుకున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను హేరోదుని ఏం చేశాడ? గద్దించినట. హేరోదు ఏం చేశాడ? ఎందుకు గద్దించాడంటే తన అన్న చనిపోయాడు. హేరోదు అన్న చనిపోయాడు. అన్న భార్యను తెచ్చుకొని తనకు భార్యగా ఉంచుకున్నాడు. అంటే ఇప్పుడు తప్ప కాదు, ఇది తప్పే కదా. అన్న భార్య వదిన అమ్మతో సమానం. కానీ ఏం చేస్తాడంట? రాజ్యాన్ని పరిపాలించి ఒక హేరోదు ఇలాంటి తప్పు చేస్తే యోహాను బహిరంగంగా గద్దించాడు. నువ్వు చేసిన హేరోదు చాలా తప్పు. హేరోదు అనలేదు, హేరోదు దండించాడు. కానీ అక్కడ హేరోదియే కూడా ఉంది. పగ ఎవరు పెట్టుకున్నారంట? హేరోదియే పగ పెట్టుకుంది. ఎలాగైనా యోహాన్ని నేను చంపాలి, మన తన కూతుర్ని ఎప్పటి నుంచి పోషిస్తుందో చంపాలి 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 తల అడుగునే మనం గమనిస్తే. అంటే ఇది కీడు కాదండి, కానీ కీడుగా భావించుకుంది అంతే. ఇదైతే కీడు కాదు, గద్దించాడంతే. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు సరి చేసుకొని గద్దించాడు. గద్దించడం ఏం చేస్తాడు? ఆమె కీడుగా దాన్ని భావించుకొని నన్ను అన్న వారికి ఉండకూడదు ఈ భూమి మీద అనేసి సమయం కనిపెట్టింది. ఏ రోజు జన్మదినం వచ్చింది. అప్పుడు కుమార్తెతో కదా నృత్యం చేయించి మన నాట్యానికి ఏమైపోయాడు హేరోది. ఇంప్రెస్ అయిపోయి నీకేం కావాలి కోరుకంటే వెంటనే ఆ బిడ్డ తల్లి దగ్గరకు వచ్చింది హేరోది. అమ్మ నేనేం అడగాలి? తండ్రి అడుగుతుంటే నువ్వేం అడగద్దు, బాప్తిస్మిచ్చి యోహాను తలను పల్లెంలో పెట్టిమ్మన్నాడు. ఎంత దుర్మార్గంగా ఉన్నారు చూడండి. మనం గమనించాలి, కీడుకు ప్రతికీడు ఎవరికి కూడా చేయకూడదు. వీళ్ళు కీడుకు ప్రతికీడు చేయలేదు కనుక ఈరోజు ఎక్కడున్నారు వీళ్ళు? పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానం చేసుకుంటున్నాం. చరిత్ర నిలబడిపోయారు. ఒక బాప్తిస్మిచ్చి యోహాను కానీ యోసేపు కానీ గురించి మనం ఆలోచన చేసేవట చరిత్ర నిలబడిపోయారండి. కానీ హేరోది గురించి మిగతా గురించి అనుకున్నారా? అనుకున్న కారణం ఏంటి? అందుకే మనం గమనించాల్సింది ఏమంటే పరలోకానికి వెళ్ళేటువంటి మనం కూడా ఏమి మర్చిపోవాలి? ఎవరైనా మనకు కీడు చేస్తే కదా కీడుని ఏం చేయాలంట? మర్చిపోవాలి. అది దేవునికే అప్పగించాలి. మర్చిపోయి ముందుకు వెళ్తే నీకే మేలు. లేదా అదే తలపోసుకున్నాం అనుకో నీ ఆత్మీయ జీవితము దెబ్బతింటుంది. ఇక రెండో విషయంలో మనం గమనిస్తే చూడండి, మరి సమూయేలు మొదటి గ్రంథంలో గమనిస్తే దావీదు గారి విషయంలో కూడా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే
సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 40 నుంచి 50 వచనాలు చదువుకుందాం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళని ఇక్కడ ఫిలిష్తీయుడు కదా, గొల్యాత్ ఏం చేస్తాడంటే ఫిలిష్తీయుడు సవాలు విసురుతున్నాడు. 40 రోజుల నుంచి సవాలు విసురుతున్నాడు. సౌలు కానీ అతని దగ్గర సైనికులు కానీ శతాధిపతులు కానీ ఎవ్వరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే గొల్యాత్ ఎలాంటి ఆజానుబాహుడుగా ఉన్నాడు. ఆయన 6 మూల జానుడు ఉన్నాడు. ఆయన ఎంతనంట 6 మూల జాను ఉన్నాడు. మరి దేహ దారుఢ్యం కలిగి ఉన్నాడు. ఆయన విసురుతున్న సవాలు చూసి ఎవ్వరు ముందుకు వెళ్ళి యుద్ధం చేయలేకపోతున్నాడు. మరి ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లో ఒక్కడే నిలబడి సవాలు విసురుతున్నాడు. ఆ విసురుతున్నప్పుడు దావీదు గారు అన్నలకు సేమ్ యోసేపు ఈ విధంగా క్యారీ తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ దావీదు గారు కూడా ఏం చేశారంట, అన్నలు సైన్యంలో యుద్ధం సిద్ధపడుతున్నారు, యుద్ధంలో ఉన్నారనేసి దావీదు గారు ఏం చేశాడు, తండ్రి ఆయన క్యారీ తీసుకుని అన్నలకి ఇచ్చినాం మనం. కానీ ఆ క్యారీ ఇచ్చేకి వచ్చిన దావీదు క్యారీ ఇవ్వడం లేదండి, అంటే సత్యం ఇవ్వడం లేదు. అక్కడ మరి గొల్యాతు మాట్లాడుతున్న మాటలు విని ఏం వస్తుందని నీకు రోషం అనేది పొడుచుకొస్తుంది. చూడండి ఎంత బాగా ఉంది ఆ మాట మనం గమనిస్తే 25వ వచనం 17-25. ఇశ్రాయేలు అక్కడ వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలు తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యము కలగచ్చును కదా. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు స్వతంత్రులుగా చేయనగా దావీదు అంటాడు కదా, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే ఎంత రోషం వచ్చిందో దావీదు గారికి మీరు ఆలోచన చేయండి. 40 రోజులు ఏకదాటిగా ఒకే సవాలు విసురుతున్నాడు గొల్యాతు. సౌలు కానీ సైన్యం కానీ శతాధిపతులు ఎవ్వరు ముందుకు వెళ్ళి యుద్ధం చేయలేకపోతున్నారు. అందరూ గొల్యాతుకు భయపడి వెనుకంజ వేసి మౌనంగా ఉంటారు కానీ ముందుకు వెళ్ళలేదు. కానీ బాలుడుగా ఉన్నటువంటి దావీదు మాత్రము దేవుని పక్షాన రోషంగా ముందుకు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు 17:40 చదువుదాం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదు కలెటుకై అతనికి ఎదురుపోగా దావీదు వాని ఎదుర్కొన్న సైన్యంతో త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెల్లో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పాడాను. ఎలా చంపాడండి దావీదు గారు? ఇక్కడేమో సౌలు దగ్గర సైన్యం దగ్గర ఏమన్నాయట, బల్లాలు కత్తులు ఈటలు అన్ని ఉన్నాయి. బల్లాలు కత్తులు ఈటలు చేయలేని పని చిన్న రాయి చేసింది. ఏం చేసిందంట? రాయి కదా. ఇంత మహాసైన్యము చేయలేని పని ఒక చిన్న బాలుడు చేశాడంటండి. ఎవరిని చంపాడంట? గొల్యాతును. ఈ జయము రాగానే ఇశ్రాయేలు నుండి స్త్రీలందరూ కూడా ఏం చేశారంట, సంతోషంతో సంభ్రమ ఆశ్చర్యాలతో తంతి వాద్యాలు చేత పట్టుకొని పాట పాడుతున్నారంటండి. ఏం పాట? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు కదా. మరి పాట పాడుతున్నప్పుడు ఆ పాటను బట్టి సౌలుకు అసూయ అనేది వచ్చేసిందండి. అసలు దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ఆ రాజ్యపు ఘనత నిలబెట్టాడు. దావీదే రాకపోతే, యుద్ధమే జరగకపోతే ఇశ్రాయేలు అందరినీ కూడా నాశనం చేసేటువంటి వాడు ఫిలిస్తీయుడు. కానీ ఇశ్రాయేలు గౌరవాన్ని, రాజ్య గౌరవాన్ని నిలబెట్టిన దావీదుకు చిన్న ఘనత వస్తేనే సౌలు ఓర్చుకోలేకపోయాడు. ఇక్కడ 18వ అధ్యాయం మనం గమనిస్తూ చూడండి 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినని. ఆ మాటలు సౌలుకి ఎలా ఉండేదంటని, ఇంపుగా ఉండడందున అతను బహు కోపం తెచ్చుకొని వారు దావీదుని 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు సుతులు పాడినే రాజ్యం తప్ప మరి ఏమి తీసుకెళ్ళండి అనుకోండి. కాబట్టి నాటండి సౌలు దావీదును మీద విషపు చూపు నిలిపి నాటు నుండి ఏం చేయాలన్నమాట, దావీదుకు కీడు కల్పించాలని కానీ సౌలు త్వరపడుతున్నాడు. అసలు సౌలు దావీదు పాడుకోలేదు ఈ పాట. దావీదు పాడుకున్నాడండి ఈ పాట? దావీదు పాడుకున్నాడా? నాకు 10,000 సౌలా నీకు 1000 అన్నాడా? అనలేదు. ప్రజలు పాడారు. ప్రజలు పాడినా సహించలేక సౌలు ఏం చేస్తుంటా, దావీదుకు కీడు తలపెట్టాలనుకొని దావీదును తరుముతున్నాడండి. దావీదును చంపాలని చూస్తున్నాడు. ఎప్పుడు సమయం చిక్కుతుందా, ఎప్పుడు అవకాశం చిక్కుతుందని ఈట విసురుతున్నాడు, తరుగుతున్నాడు, కొండలు గుహలు పారిపోతున్నాడు దావీదు గారు.
పారిపోతున్న 2 సార్లు దేవుడు దావీదు చేతికి సౌలును అప్పగించాడండి. 2 సార్లు దావీదు చేతికే సౌలును అప్పగించాడు. మనకెవరైనా కీడు చేస్తున్నారు అనుకోండి, అలాంటి సమయం మనం ఉంటే మనకే అలాంటి వారిని చిక్కారని మనం ఏం చేస్తాం? ఇదే అవకాశం అనుకో ఏటికి వేసేస్తాం. ఇప్పుడు ఎవరు లేరనుకోండి. కానీ అలా చేయలేదు. ఆయన కేవలం వస్త్రపు చెంగు, అంటే సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసినందుకే ఎంత నలిగిపోయాడు చూడండి. అక్కడ మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం చూడండి. ఎందుకంటే ఆయన దేవుని వాక్యం తెలిసినటువంటి వాడు. 5వ వచనం, 24వ అధ్యాయం 5వ వచనం. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి ఏం చేశాడని, మరి సౌలు యొక్క పై వస్త్రాన్ని కోసినందుకు ఇక్కడ చంపలేదు, కొట్టలేదు, మాటలు అనలేదు దావీదు గారు. దావీదు గారు ఏమనలేదంట? మాటలు అనలేదు, కొట్టలేదు, చంపలేదు. కేవలం వస్త్రం కోసినందుకు ఏమైపోయిందంటే దావీదు మనస్సు నొచ్చుకున్నాడంటండి. ఇది కూడా తప్పే. ఎందుకంటే సౌలు ఎవరంట? దేవుని చేత అభిషేకం పొందినటువంటి వారు. మనమైతే దేవుని చేత అభిషేకం పొందిన వారిని ఎన్ని మాటలు అంటామో. అభిషేకం అంటే నేను ఏదో కాదండి, బాప్తిస్మం తీసుకునేటువంటి వారు. బాప్తిస్మం తీసుకోవడమే అభిషేకం. బాప్తిస్మం తీసుకొని సేవ చేస్తున్నటువంటి మరి పరిశుద్ధులైతే ఎన్ని మాటలు అంటామో. కానీ దావీదు గారు మాటలు అనలేదని కేవలం వస్త్రాన్ని కోసినందుకే ఏమైపోయాడు చూడండి. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కనుక యెహోవా చేత అభిషేకుడైన నా ప్రభువులకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పాడు. ఇది ఒకసారి. రెండోసారి అవకాశం చూడండి, ఇక్కడే ఉంది 26వ అధ్యాయంలో. 26వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అభిషేయి దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించును. ఇది రెండోసారి. మొదటిసారి చిక్కినప్పుడు దావీదు సౌలు చంపలేదంటే దావీదుకే సౌలు కీడు చేయాలని వచ్చాడు. కానీ దావీదు చేతికి దేవుడు సౌలును అప్పగించాడు. కానీ కీడుకు ప్రతి కీడు దావీదు అయితే చేయలేదు. ఇక్కడ రెండోసారి కూడా దేవుడు అప్పగించాడు సౌలు. అప్పుడేం చేస్తాడు? అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించును కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేస్తున్నాను. దావీదు అంటాడు కదా, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషిత ఎవరికి సాధ్యం. ఏం చేయలేదనుకోండి, కీడు కల్పించడానికి ఈయన తరుముతున్నాడు. ఈయనేమో ఎక్కడున్నాడంటే దావీదు గారు కొండల్లో ఉంటున్నాడు, గుహల్లో ఉంటున్నాడు, దాక్కుంటున్నాడు, అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు. సౌలు వచ్చాడని కానీ సౌలు ఇక్కడికి వచ్చాడంటే ఈ ప్రాంతం వల్ల ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. అలా దాక్కుంటున్నా కూడా సౌలు దేవుడు మరి దావీదు చేతికి అప్పగించిన ఆయనైతే కీడు చేయలేదంటండి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాల్సిన వారు కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరైనా ఇప్పుడు దావీదు కీడు తలపెట్టాలని సౌలు వస్తున్నాడు, అయినా కీడు చేశాడండి? కీడు చేశాడా? వింటున్నారా వాక్యము? వాక్యం వినండి. వింటప్పుడు నేను చెప్తున్నప్పుడు అలా ప్రతిస్పందన మీరు నాకు అందిస్తే మీరు వింటున్నాను లేక మీరు ఏదేదో ఆలోచిస్తే నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మనం వచ్చిందే కాసేపు, 1 గంట సేపు వాక్యం శ్రద్ధగా వినండి. పౌలు వాక్యం ప్రసంగిస్తున్నప్పుడంట కూడి వచ్చిన స్త్రీలతో పౌలు వాక్యం ప్రసంగిస్తున్నాడు. కానీ ఒక్క ఆమె హృదయాన్ని దేవుడు తెరచాడు. అందరూ ఉన్నారు అక్కడ, స్త్రీలు అందరూ హృదయాన్ని తెరచలేదు. ఆమె ఒక్కతే ఏం చేసిందంట, ఏకాగ్రతగా దేవుని వాక్యం లక్ష్యం వచ్చింది. ఎవరామె? లుదియా. మరి ఎంతమంది స్త్రీలు ఉన్నారు కదంటే వారు వచ్చారంతే. అలా ఉండొద్దండి. వచ్చామా దేవుని వాక్యం మీద మనస్సు పెట్టండి, శ్రద్ధగా వినండి. చెబుతున్నప్పుడు నేను అడుగుతున్నప్పుడు మీరు నాకు తిరిగి మళ్ళీ అందిస్తుంటే ఇంకా చెప్పాలనిపిస్తుంది. మీరు ఏదో ఆలోచిస్తుంటే ఏదో ఆలోచించడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుంటే చాలు. మీరు ఏదో ఆలోచించడానికి ఇంట్లో కూర్చుంటే చాలు, మందిరానికి రావాల్సిన అవసరం లేదు. మందిరానికి వచ్చిన తర్వాత మనస్సు మందిరం మీద దేవుని మీదనే ఉండాలి, కానీ ఇంటి దగ్గర ఉండకూడదు, సంత వీధిలో ఉండకూడదు, బజార్లో ఉండకూడదు. నీ మనస్సు ఎక్కడ ఉండాలంట? దేవుని మీద ఆనుకొని ఉండాలి, దేవుని మాటల మీద ఆనుకొని ఉండాలి. జుంటి తేనె దొరికినట్టుగా మన వాక్యాన్ని ఏం చేయాలంటే మన మనసులోకి తీసుకోవాలి. అంత శ్రద్ధ మనం కనపరచాలండి. ఇక్కడ దావీదు గారు ఏం చేశాడని చెప్పండి? 2 సార్లు సౌలు చిక్కినప్పుడు కూడా కీడుకు ప్రతి కీడు అయితే చేయలేదు. కీడుకు ప్రతి కీడు చేయలేదు. ఎందుకు? ఆయనకి ఏం తెలుసు? వాక్యము తెలుసు. కేవలం వస్త్రం చెక్కులు కోసిన
చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆయన హెచ్చించాలనుకున్నాడు. అందుకే ఇశ్రాయేల్ రాజులందరిలో దావీదు ఎలాంటి రాజు, ద బెస్ట్, అంటే గొప్ప రాజుగా నిలబెట్టాడు. ఇశ్రాయేల్ రాజు చరిత్ర రాస్తున్నప్పుడు అంతా కూడా దావీదు ప్రవర్తన అనుసరించి వీళ్ళు ప్రవర్తించలేదు. ప్రతి రాజు కింద రాస్తాడు దేవుడు. ప్రతి రాజు యొక్క చరిత్ర రాస్తున్నప్పుడు ఈ రాజు దావీదు అనుసరించినట్టుగా కదా, అటువంటి ప్రవర్తన కలిగి ఈయన అనుసరించలేదని రాస్తాడు. అంటే అంత బెస్ట్గా దేవుడు మరి దావీదుని హెచ్చించాడండి. కారణం ఏంటి? కీడుకు ప్రతి కీడు దావీదు అయితే చేయలేదు. ఇతరులు చేసిన కీడు మనస్సులో ఆయన పెట్టుకోలేదు. మనస్సులో పెట్టుకుని ఏమైపోతుందా, మన మనస్సు చెడిపోతుంది. కనుక వాటిని ఆలోచించకూడదు. వాటిని వదిలేస్తూ మనం ఏం చేయాలంట, ముందుకు వెళ్ళిపోవాలి. వాటిని దేవునికి అప్పగిస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలంట. ఇక ఇంకోటి మనం గమనిస్తే, ఇతరులు మనకు చేసిన మేలు ఏం చేయాలంట, మర్చిపోవాలి. మొదటిది ఏం చూసుకోవడము, ఇతరులు మనకు చేసిన కీడును మర్చిపోవాలి. పరలోకం వెళ్ళండి, ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏం మర్చిపోవాలి చెప్తున్నా. మర్చిపోయేదంటే మొదటిది ఏం చెప్పాను మీకు, ఇతరులు మనకు చేసిన కీడును మనము మర్చిపోవాలి. రెండోది ఏంటి, ఇతరులు మనకు చేసిన మేలు, ఇతరులు మనం చేసిన మేలు, క్షమించండి, ఇతరులకు మనం మేలు చేస్తాం, ఎవరికైనా సహాయం చేస్తుంటాం, మేలు చేస్తున్నాం, అవి ఏం చేయాలంట, జ్ఞాపకము పెట్టుకోకూడదు. ఎవరికైనా మనం ఏదైనా 10 రూపాయలు చేస్తే 100 మందికి చెప్తాం. మన సహాయం ఎలాంటిదంట, 10 రూపాయలే, చూసావా నేను ఇచ్చాను, నేను చేశాను, నేను పెట్టాను. చేసింది ఎలా చెప్పకూడదంట, కుడి చేతితో చేస్తే ఎడమ చేతి కూడా తెలియకూడదు అన్నారు వాక్యం. మత్తయి సువార్త 5:3 మాట, కుడి చేతితో చేస్తే ఎడమ చేతి కూడా తెలియకూడదంట. నువ్వు చేసిన మేలు ఎవరు చెప్పాలి, మేలు పొందుకున్నవారు చెప్పాలి, నువ్వు చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలంట, మేలు పొందుకున్నవారు దాని గురించి చెప్పాలి. కానీ మనం ఏం చేస్తాం, చేసిన మేలు చిన్నదే, చాటింపు మాత్రం పెద్ద తప్పటి తీసుకొని చాటింపు పెంచేస్తాం. కనుక మేలు చేయకపోయినా కొంతమంది చెప్పుకుంటారు. ఇంకా కొంతమంది ఎలా అంటారంటే, మేలు చేయకపోయినా మాట ఇచ్చి చేస్తామని చెప్పుకుంటారు, కానీ ఎప్పటికీ వారు చెయ్యరు. ఇది చెయ్యాలని ఉంది అంటారు 10 మందిలో, కానీ ఆ మాట ఎప్పటికి కూడా జరిగించకపోయినా ముందే చెప్పేస్తుంటారు. కనుక చాలా జాగ్రత్త. ఇతరులకు మనం చేసిన మేలు ఏం చేయకూడదంట, జ్ఞాపకం ఉంచకూడదని, ఏమేం చేయాలంట, మర్చిపోవాలి. మనం చేసాం ఇతరులకు మేలు, కానీ ఆ మేలు ఏం చేయకూడదంట, మర్చిపోవాలి. ఆ మేలు పొందుకున్న వేళనే వచ్చి నువ్వు పలానా రోజు నాకు సహాయం చేస్తే ఈరోజు నేను ఈ స్థితిలో వాళ్ళు చెబితే అవునానాలి, కానీ ఎప్పుడెప్పుడు నువ్వు చెప్తావు అనుకోకూడదు కదా. ఎప్పుడెప్పుడు నువ్వు చెప్పలేదు, ఇంత మేలు పొందుకుని నా గురించి చెప్పలేదు, పొగలేదు అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంట, మత్తయి సువార్త 20:8 యేసు ప్రభువు వారు ఎంతో చక్కగా చెప్తున్నాడు ఆ మాటలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34. ఇక్కడ భక్తులు నీతిమంతులు మనం గమనిస్తే ఎలా ఉంటారో మనం తెలుసుకునేది చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇక్కడ మేకలు గొర్రెలు 2 కదా. ఆయన మనం గమనిస్తే స్టార్టింగ్ లో మనం చూసుకుంటే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున ఏమంటే మేకలను నిలబెట్టడు. అయితే కుడి వైపునున్న గొర్రెలాంటి మనుషులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంట, రండి, ఏమంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యముని మీరు స్వతంత్రించుకోండి. ఎప్పటి నుంచి అండి, లోకం పుట్టినది మొదలుకొని మనందరి కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలండి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి గొర్రెల్లాంటి స్వభావం కలిగినటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. నీతిమంతులను పిలుస్తున్నాడు, భక్తులను పిలుస్తున్నాడు. ఆ నీతిమంతులు ఏం చేస్తారో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ చదువు, నేను ఆకలి కొని ఇంటిని మీరు నాకు భోజనం పెట్టిద్రి, తప్పికొంటిని నాకు దాహం ఇచ్చిద్రి, పరదేశిన ఇంటి నన్ను చేర్చుకొంటిరి, దిగంబర ఇంటి నాకు బట్టలు ఇచ్చిద్రి, రోగిన ఇంటి నన్ను చూడవచ్చిద్రి, చెరసాల్లో ఉండి నా ఎత్తుకు వచ్చిద్రని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు కదా ఆకలిగా ఎండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పిగా నిన్ను చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశం చూచి నిన్ను చేర్చుకొని
అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. అంటే ఈ నీతిమంతులు భక్తులు ఏం చేస్తారంట? చేసిన మేలును మర్చిపోయారండి. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? అవి దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మేలును జ్ఞాపకం ఉంచుకోకూడదు. మనం ఇతరులకు చేసిన మేలును ఏం చేయకూడదంట? మర్చిపోవాలంటే. జ్ఞాపకం ఉంచకూడదు. ఆ రోజు ప్రభువు పలానా సమయం ఇది చేసామంటే అవునా ప్రభు నేను ఇప్పుడు చేసిన మనం అనుకోవాలి. కానీ మనం ఆయన జ్ఞాపకం చేయకపోతే మనం అవే జ్ఞాపకం పెట్టుకుంటాం కదా. దేవుడు మర్చిపోమనేటివేమో జ్ఞాపకం పెట్టుకుంటాం, జ్ఞాపకం పెట్టుకోమనేటివేమో మర్చిపోతాం. మనంతా రివర్స్. మనమంతా ఎలా ఉంటామంట? రివర్స్. ఆయనేమో ఇవి మర్చిపోండి అంటే అవే జ్ఞాపకం పెట్టుకుంటాం, ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే అవే మర్చిపోతాం. ఏం జ్ఞాపకం పెట్టుకున్నాడు? నీ జీవిత కాలం అంతా ఏం చేయాలంట? ఆయన ఏళ్ళు చేసిన ఉపకారం ద్వితీయోపదేశం 4:9 ఉంటుంది. నీ జీవిత కాలం అంతా వాటిని ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. కానీ అవి మర్చిపోతున్నాం. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టలు, ఆయన చేసిన మేలనేమో మర్చిపోతున్నాం. మనం చేసిన మేలేమో జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. మనం పరలోకం పోవాలంటే ఏమి మర్చిపోవాలంటే మొదటిగా ఇతరులు మనకు చేసిన ఇతరులు మనకు చేసిన కీడు మనం మర్చిపోవాలి. రెండోది మనం ఇతరులకు చేసిన మేలను కూడా జ్ఞాపకం పెట్టుకోకూడదు. ఎవరు జ్ఞాపకం చేయాలి? దేవుడు జ్ఞాపకం చేయాలి. దేవుడు జ్ఞాపకం చేస్తే అబ్బా అవునా ప్రభా అనుకోవాలి అంతే. మనమే చెప్పుకోకూడదు. మనమే డబ్బా కొట్టుకుని దానికి ఫలితము ఉండదు. ఎందుకంటే పరిస్థితి అలాగే చేస్తారంట. మత్తయి 5వ అధ్యాయం ఉంటుంది. పరిశీలన చేస్తారంట అందరికీ కనబడాలి. మన సంఘంలో భక్తులు ఎలా ఉంటారంటే ఫ్యాన్లు ఇచ్చారంట అనుకోండి. ఫ్యాన్లు ఇచ్చారనుకోండి. ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటే అన్ని రెక్కల మీద వాళ్ళ పేర్లు ఉంటాయి. ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటే 3 రెక్కలు ఉంటాయి. ఇంకా వాళ్ళు 5 నుండి వేయాలనుకోండి. అంటే ఇక్కడ మీరు టేబుల్ ఫ్యాన్ కంటే లేవులేండి దయచేసి. పై ఫ్యాన్ ఉంటాయి కదండి, మీరు గమనించాలి. ఒక బీరువా ఇచ్చారనుకోండి, సంఘానికి ఎదురు అవసరం ఉండదు. ఆ బీరువా నింటే కిందికి వాళ్ళ పేర్లు ఉంటాయి కదా. మా నాన్న, మా తాత, మా కొడుకు, మా మనవడు, ఇంకా పుట్టబోయేవారు అన్ని అందరి పేర్లు. అంటే నేను ఇంత పెద్దది ఇచ్చాను అనేసి ఏం చేస్తాంటే వాళ్ళు చేసిన మేలను ఏం చేస్తాంట అందరికీ కనబడేటట్టుగా చూపించుకున్నట్టుగా వాళ్ళ పేర్లు రాయించుకుంటాండి. మేము ఇంతకుముందు వెళ్ళే సంఘంలో అయితే చదివింపులాగా చదువుతాడు. కానుకలు ఇస్తే అన్ని రాస్తూ ఉంటారంట. అంటే ఇప్పుడు ఈఎస్సీ కానుకలు కాదు, మళ్ళీ స్పెషల్గా ఇస్తా ఉంటారు. స్పెషల్గా ఇచ్చినప్పుడు ఆ సంఘంలో ఆ సంస్థకు ఉన్న పద్ధతి అది. 50 రూపాయలు ఇచ్చినా పేరు రాయించుకుంటారు. 10 రూపాయలు ఇచ్చినా పలానా దాసమ్మ, దానమ్మ, దీవెనమ్మ 10 రూపాయలు ఇచ్చాను కదా కాసేపు కదా, పలానా సంతోషం 20 ఇచ్చాను కాదు. ఆయన పొరపాటున మర్చిపోయాడు. కానీ మేము అనుభూతి చెప్తున్నాం, చూసాం కదా ఆ సంఘంలో. నా పేరు మర్చిపోయావు చెప్పలేదు మైక్లో. ఇచ్చిందంత 20, ఇచ్చిందంత 50, 20, 10కి నా పేరు చదవలేదేమి అంటున్నారు. అసలు దేవుడు మర్చిపోండి అంటే పొరపాటు చదివే వ్యక్తి ఆయన ఆమె పేరు రాసుకొని మర్చిపోయాడు అనుకోండి. అడిగారు. ఇలా కూడా మేము వెళ్ళే సంఘంలో చూసాం ఇలాంటివన్నీ అనుభూతి చెప్తాను. ఏం ప్రభుదాస్ నువ్వు ఆ పేరు మర్చిపోయావు అంటారు. అయ్యో ఏదో మర్చిపోయాక చదవండి పొరపాటు. రేపు వారం చెప్తాను పాపం ఆయన మళ్ళీ రేపు వారం సర్జరీ కాదు మరి కవర్ చేసేటువంటి వాడు రేపు వారం ఇచ్చాను చెప్పాడు. అంటే పేరు 10 రూపాయలు ఇచ్చేది 10 కానీ గొప్పగా కనపడాలని చెప్పుకుంటాం కనుక మనం ఏం చేయాలంట? మర్చిపోవాలి. మనం ఇతరులకు చేసిన మేలు మర్చిపోవాలి. ఇతరులు మనకు చేసిన కీడును ఏం చేయాలంట? మర్చిపోవాలి. ఎవరంట? పరలోకానికి వెళ్ళేవారు మర్చిపోవలసినవి. ఇక జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి చెప్తాము. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము 2 చూస్తున్నాం. పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో మనం ఉన్నాం. ప్రయాణంలో మనం ఏం మర్చిపోవాలంట? ఇతరులు మనకు చేసిన కీడును మర్చిపోవాలి, మనం ఇతరులకు చేసిన మేలను మర్చిపోవాలి. ఇక జ్ఞాపకం ఉంచుకోవాలని కూడా ఇక్కడ రాయించాడు దేవుడు. మనం ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? పరలోకం వెళ్ళేటువంటి మనము ఏం జ్ఞాపకం ఉంచుకోవాలంటే మనము ఇతరులకు చేసిన కీడుని జ్ఞాపకం ఉంచుకోవాలంటే. మనం కీడు చేయమా? చేసింటాం చాలా. పాపం చేయమా? చేసింటాం చాలా. ఎందుకని జ్ఞాపకం పెట్టుకోవాలంటే మరొకసారి అలాంటి కీడు, అలాంటి పాపం నువ్వు చేయకుండా ఉండడానికే జ్ఞాపకం పెట్టుకోవాలన్న. అదే బైబిల్ చెప్తాను చూడండి. మనము ఇతరులకు మనం చేసిన కీడు ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు జ్ఞాపకం ఉంచున్నారో బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే బైబిల్లో ప్రతిదీ కూడా దేవుడు రాయించాడు. పరలోకానికి వెళ్ళే మనము ఏది జ్ఞాపకం ఉంచుకోవాలంటే మొదటి పాయింట్ ఏంటంటే మనం ఇతరులకు చేసినటువంటి కీడుని జ్ఞాపకం పెట్టుకోవాలంట. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలంటే దాన్ని మరలా చేయకుండా ఉండడానికి జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు. ఎందుకంటే దాన్ని మరలా చేయకుండా ఉండడానికే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ దావీదు గారు ఉన్నారండి. దావీదు గారు ఒక కీడు చేశారు.
ఒక కీడు చేశారు. దావీదు దగ్గర యోధులు ఉండేటువంటి వారు, దావీదు దగ్గర పరాక్రమశాలులు యోధులు ఉండేటువంటి వారు. వారు ఎలాంటి వారు అంటే, ఒక దైవజనుడు చెప్తున్నాడు ఆయన అంటే దావీదు కుమారునికి, నీ తండ్రి దగ్గర ఉన్న యోధులు ఎలాంటి వారు తెలుసా? సింహపు గుండెను కలిగినటువంటి వారు. ఎలాంటి గుండె అంట? సింహపు గుండెను కలిగినటువంటి వారు. ఎవరిని ఇలాగే చీల్చేస్తారంట. అలాంటి యోధులకి ఒక యోధునికి దావీదు గారు కీడు చేశారంట. ఒక యోధునికి దావీదు గారు కీడు చేశారు. ఇంతకీ ఏంటా కీడు అంటే, ఊరియా అనే ఒక వ్యక్తికి ఆయన కీడు చేశారు. తన భార్యను ఆశించి పాపం చేశారంట దావీదు గారు. దావీదు గారు ఏం చేశారంట? ఊరియా యొక్క భార్య బత్షెబతో పాపం చేశాడంట. ఏం చేశాడు? ఈ ఊరియా ఎలాంటి వాడు తెలుసా? నమ్మకమైన వాడండి. యుద్ధంలో ఉన్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. 1 సమూయేలు గ్రంథం వచ్చేద్దాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చూడండి. చదువు 11వ అధ్యాయము చదవండి. 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర్ మిద్ది మీద నడుచు పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడాడు. ఆమె బహు సౌందర్యవతి ఏడు చూచి దావీదు దాన్ని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపిన అతను వచ్చి ఆమె ఏలియా కుమార్తె హిత్తీయుడైన ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమె పిలవడంపైను ఆమె అతని యొద్దకు రాగా అతను ఆమెతో శయనించిన కనుక అదేమైపోయింది? ఇప్పుడు పాపముగా కీడుగా మార్చబడింది. ఇప్పుడు ఏమైపోయింది? పాపం తాగుతుందండి. మీరు గమనించాలి, పాపం ఎప్పుడు కూడా తాగదు. రహస్యమందు చేసే పాపం ఎక్కడ ప్రకటింపబడుతుంది తెలుసా? మేడల మీద ప్రకటింపబడుతుంది. ఆయన ఏమో పాపం చేశాడు, తప్పు చేసేసాడు. ఆమె వెళ్ళిపోయింది. 3 నెలల తర్వాత కబురు పెట్టింది మళ్ళీ ఆమె, రాజా నేను గర్భవతిని. ఏమంట? కడుపు తాగుతుందండి. కడుపు ఏమవుతుంది? నిలబడే కొద్దీ ఇంకా ముందుకే వస్తుంది. ఆ పాపం తాగలేదు. ఊరియా చూస్తే ఎక్కడున్నాడు? ఊళ్ళో లేడు. కానీ ఈ కడుపు ఎలా వచ్చింది, ఈ గర్భవతం ఎలా అయింది అనుకుంటానేసి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? ఊరియా సైన్యంతో పాటు యుద్ధ రంగంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాపాన్ని నా చేతికి అంటమనగా చూసుకోవాలంటే ఊరియా పిలిపించాడు సైన్యం నుంచి కదా. సరే, యుద్ధంలో నుంచి ఊరియాని పిలిపించి, ఊరియా నువ్వేం యుద్ధానికి వెళ్ళొద్దు, నీ ఇంటి దగ్గర పోయి నీ భార్యతో సుఖంగా సంతోషంగా ఉన్నాను. ఊరియా ఎంత మంచివాడు చూడండి, ఎంత నీతిమంతుడు అంటే. గమనిస్తే చూడండి, 7వ వచనం గమనిద్దాం. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమను జనుల యోగక్షేమను యుద్ధ సమాచారం అడిగాను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఊరియాకి సెలవేయగా ఊరియా రాజనగరిలో బయలు వెళ్ళాను. అతని వెనక రాజు పలహారం అతని దగ్గరకు పంపించాను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారా పండుకొనెను. చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళాట? ఆయన ఏమో శ్రమ తీర్చుకో ఇంటికి పో, ఎందుకంటే పాపాన్ని కప్పి వేసుకోవాలని దావీదు అనుకున్నాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? నీతిమంతుడు కదా. నాతో పాటు ఉన్న సైనికులందరూ యుద్ధంలో శ్రమ పడుతుంటే నేనొక్కనే ఇంటికి వెళ్ళి సంతోషంగా సుఖంగా ఉండడం మంచిది కాదు, న్యాయం కాదనేసి ఈ ఊరి ఏం చేస్తుంటా? సేవకులతో పాటు రాజనగర్లోనే పడుకున్నాడు. ఈ సమాచారం దావీదు తెలిసింది. దావీదు పిలిపించాడు. ఏమంటారు చూడండి, ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదు విలువన్నప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చింది కదా, ఇంటికి వెళ్ళకపోతే ఎవరు అడిగాను? ఊరియా మందసమును ఇశ్రాయేలు వారు యూదా వారు గుడారంలో నివసించుండగా నా అధిపతి ఒక యోవాబును నా ఏలువారు నా సేవకులను కదా బయట తండ్రిలో ఉన్న భోజనం పానములు చేయటకును నా భార్యతో పనుండటంలో నేను ఇంటికి పోదునా? నీతోడు నీ ప్రాణంతో నేను ఎలాగూ చేయవాడు కానని దావీదుతో. ఇప్పుడు ఏం చేయలేదు. దావీదు దిక్కు తెలియని సమయంలో సరే నువ్వు వెళ్ళావు కదా అనేసి దావీదు ఊరియాతో ఒక లెటర్ పంపిస్తున్నాడు. మీరు గమనించాలి. సరే నాయనా, ఇక్కడ ఉండేటట్టు లేవు, నువ్వు యుద్ధానికి వెళ్ళిపో, యోవాబు దగ్గరికి వెళ్ళిపోన్నాడు. యోవాబు ఎవరంటే మరి ఆ సైన్యానికి అందరికీ సైన్యాధిపతిగా యోవాబు ఉన్నాడు. ఈ లెటర్ తీసుకొని వెళ్ళి యోవాబుకి ఇవ్వన్నాడు. మీరు గమనించాలి. ఆ వైపు చూడండి, ఊరియాతో దావీదు గారు ఒక లెటర్ పంపిస్తున్నాడు. ఆ లెటర్ కూడా ఎక్కడ ఇవ్వాలంట? యోవాబుకి ఇవ్వన్నాడు. ఊరియా ఏం చేశాడ? చక్కగా మన దావీదు లెటర్ చేత పట్టుకొని ఊరియా మరి ఏం చేశాడ? యోవాబుకి ఇచ్చాడు. ఇంతకు ఆ లెటర్లో ఏముందో తెలుసా? యోవాబు ఊరియా ఎక్కడ పెట్టాలో తెలుసా? సైన్యంలో స్టెప్ బై స్టెప్స్ ఉంటాడు. పిరికి వారిని ముందర పెట్టరు. సైన్యంలో యుద్ధం జరిగేటప్పుడు లాస్ట్లో పడేస్తారు.
పరాక్రమశాలు అంటారు, దాని తర్వాత కొంచెం ధైర్యం ఉన్నట్టు వాళ్ళు, దాని తర్వాత కొంచెం అలా స్టెప్ బై స్టెప్ అడుగుతాము. కానీ ఇప్పుడు ఏం చేయాలన్నాడు యోవాబుతో? ఊరియాను ఎక్కడి నుంచి లాస్ట్ ప్లేస్లో నుంచి ఫస్ట్ ప్లేస్లో నువ్వు పెట్టు. ఇప్పుడు శత్రువు ఏం చేస్తాండి, బాణ విసిరగానే ఊరియా పడాలి, ఊరియా చచ్చిపోడు. అంటే ఊరియా తనకు తెలియకుండా తన మరణ శాసనానికి సంబంధించిన లెటర్ తన చేతితోనే తీసుకొని పోయి యోవాబుకి ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు చూడలేదంటున్నాడు దావీదు. మీరు గమనించి ఇవన్నీ ఎవరు చూడలేదంటున్నాడు, కానీ ఆకాశమందున్న దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. పాపం ఎప్పుడు దాగదండి, దాచేస్తాంలే అనుకుంటారు మనుషులు, అంతే. వ్యభిచారం ఇంకా అస్సలే తాగదండి. ఇక్కడ గమనించాలి, వ్యభిచారం అయితే ఇంకా అస్సలే తాగదు. ఆయనకు నచ్చనిదే వ్యభిచారం. కానీ అలాంటి కదా తప్పు చేసి తప్పును కప్పుకోవాలని ఊరియానే చంపించాడు. ఇప్పుడు ఆ పాపము అపరాధం ఎలా ఉందో తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కీర్తన 50వ కీర్తన నేను చెప్పాను కదా, ఇతరులకు మనం చేసిన కీర్తి ఏం చేసుకోవాలంట, జ్ఞాపకం చేసుకోవాలంట. మరి దావీదు గారు ఏం చేస్తారు చూడండి, 51వ కీర్తన మనం గమనిస్తే 3వ వచనం, 51వ కీర్తన 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఏం చెప్తున్నాడంటే, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అంటే ఆయన పాపాన్ని ఏం చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటాడండి. ఆయన మర్చిపోలేదు, ఎందుకంటే ఇంకొకసారి దాన్ని రిపీట్ చేయకూడదు. ఒకసారి దేవుడు నిన్ను తప్పించాడు, కాపాడాడు. ఒక తప్పు చేసి చిక్కావు, మళ్ళా నువ్వు అదే తప్పులో కొనసాగుతున్నావు, ఈసారి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కనుక చేసిన తప్పు విషయంలో ఏం చేయాలంట, పశ్చాత్తాపడాలి, పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమంటాడు అక్కడ, నా పాపం ఎల్లప్పుడు ఎక్కడుందంట, నా యొద్దనే ఉన్నది కదా. నమ్మకమైన ఊరియని ఏం చేశాడంట, అర్థాంతరంగా చంపించాడు. అది ఆయన జ్ఞాపకం చేసుకుంటాడండి. జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు, నా పాపం ఎల్లప్పుడు నా యొద్దనే ఉన్నదంటూ 14 ఏమంటారు చూడండి, దేవా నా రక్షణకర్తవకు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము. ఏమంటండి, రక్తాపరాధం నుండి. నీతి మంతుని రక్తం ఏం చేస్తాడు దావీదు గారు, ఒలికించాడు. ఈ రక్తాపరాధం నుండి ఏం చేయాలంటాడంట, నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించు. మీరు అనుకుంటారండి, దావీదు గారు అక్కడ ఒక్కసారి తప్పు చేశాడండి, ఇంకా మళ్ళా ఎప్పుడు తప్పే చేయలేదని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ పాపాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. మనమైతే ఏం చేస్తామండి, చేసిన తప్పులు ఎన్నో ఉంటాం కదా, ఎన్నో ఉంటాయి, క్షమించుంటాడు దేవుడు, మళ్ళా తిరిగి అదే తప్పులోనే కొనసాగుతుంటాడు. అలా చేస్తే దేవుడు విడిచిపెట్టాడండి, అలా చేస్తే దేవుడు విడిచిపెట్టాడు. ప్రతి పురుషుడికి ఏమంట చూడండి, దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే రాత్రి మొదటి గ్రంథం ఊరియా సంగతి ఎందుకు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. ఆ యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞ దేని విషయమందునో తప్పిపోకుండెను. ఏమంటండి, ఇంకెప్పుడు పాపం చేయలేదంటండి. ఎందుకు, ఆయన చేసిన కీడు ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. దావీదు గారు ఏం చేస్తున్నాడంట, తను చేసిన పాపాన్ని తను జ్ఞాపకం చేసుకున్నాడండి. దావీదు గారు తను చేసిన పాపాన్ని తను జ్ఞాపకం చేసుకున్నాక ఇంకెప్పుడు కూడా ఆ కీడులో పడిపోకుండా, ఆ పాపం చేయకుండా తను తాను కాపాడుకున్నాడటండి. ఈనాడు మీరు మరి న్యూస్ చూసినా కూడా, సోషల్ మీడియా చూసినా కూడా ఎక్కువ అన్ని కంప్లైంట్స్ కదా. రీసెంట్గా మనం ఎంతో గొప్ప అనుకుంటామంటే, మనం ఎంతో గొప్పగా అనుకుంటాం కదా, జాన్ పాల్ గురించి కూడా చాలా న్యూస్ బయటకు వచ్చాయండి. మీరు తెలుసో లేదో నేను వింటున్నాను. ఆయన అయితే అందరినీ విమర్శించేటువంటి వాడు, అందరు విమర్శించిన వాడు, అందరు తప్పు పట్టేటువంటి వాడు. కానీ ఆయనే తప్పులో చిక్కేశాడు, ఆయనే ఇలాంటి వ్యభిచారంలో చిక్కాడు. కనుక ప్రభువు మాట రాయించాడండి, పురుషుడు స్త్రీని ముట్టకుండటం మేలనుంది. స్త్రీ అంటే భార్య కాదండి, మీరు గమనించాలి. భార్యలు ప్రతి వారికి సొంత భార్యలు, ప్రతి స్త్రీకి సొంత భర్తలు. కానీ స్త్రీ అంటే పరాయి స్త్రీని ముట్టకుండటం మేలనుంది. ఇప్పుడు పరాయి స్త్రీని ముట్టుకొని కనుకనే ఊరియాని చంపాలనుకున్నాడు, చంపించేశాడు. ఆ పాపం ఉందా, ఉంది. ఆ రక్తాలను నన్ను విడిపించుకొని వేడుకుంటున్నాడు. ఆ పాపాన్ని, ఆ కీడు ఏం చేస్తాడు దావీదు గారు, జ్ఞాపకం ఉంచుకున్నాడు. కనుకనే చచ్చేంత వరకు తన జీవితంలో ఎప్పుడు కూడా పాపం అనేది చేయలేదు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, దావీదు ఏం చేస్తాడంట, హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందుకు తప్ప ఇక తన జీవితంలో ఎప్పుడు కూడా యెహోవా దృష్టికి ఆయన ఏం చేయాలంట, కీడు చేయకుండా యథార్థంగా జీవించాడు. ఎలా చెప్పగలను చూడండి, 2వ రాజుల గ్రంథము ముసలివాడు అయిపోయి ఇప్పుడు దావీదు గారు
ముసలివాడు అయిపోయి కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. ముసలివాడు అయినప్పుడు ఆయనకు చాలా చలి ఎక్కువ ఉందండి. చలి ఉండడం ద్వారా ఇప్పుడు ఆ చలిని తగ్గించాలంటే, ఆ ముసలి వ్యక్తికి వెట్ట కలిగించాలంటే ఒక అమ్మాయి కావాలనుకొని అక్కడటువంటి ఆ దేశంలో రాసుకున్నటువంటి వాళ్ళందరూ ఆలోచన చేసి అన్ని దేశాలు తిరిగి ఒక స్త్రీని పట్టుకొచ్చారు, అభిషేకం. ఆమె ఏం చేస్తున్నాడు మనం గమనిస్తే, రాజైన దావీదు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినో అతనికి ఏం కలగలేక వెట్ట కలగకుండా. కాబట్టి వారు మా ఏలిన వాడవులు రాజునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకడం మంచిది. ఆమె రాజైన నీ సభకు వందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో కదా తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకం షునేమీరాన్ని చూచి రాజులతో తీసుకుని వచ్చింది. ఈ చిన్నది బహు చక్కనిదయ్యింది, రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను, కానీ రాజు దానిని కూడలేదు. ఏంటండి, ముసలి వయసులో దావీదు గారికి ఎక్కువ చలి ఉండడం ద్వారా వెట్ట కలుగుటకు అందరూ కలిసి సైనికులు అందరూ కలిసి ఆలోచన చేసి ఒక చిన్నదాన్ని తీసుకుని వస్తే ఆ వయసులో దావీదు గారికి వెంట కలిగించిన ఒక స్త్రీ వచ్చినప్పటికి కూడా ఆయన కూడలేదని మాట రాశారు దేవుడు. అంటే అక్కడ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉండడం మీరు ఆలోచన చేయండి. పరలోకానికి వెళ్ళాలంటే మనం చేసిన కీడు జ్ఞాపకం పెట్టుకుంటే ఇంకెప్పుడు కూడా అలాంటి తప్పు పాపం మనం చేయలేమండి. ఒకసారి చేసాం, పొరపాటు పడ్డాం, ఒకసారి పాపం చేసాం, ప్రభు తప్పించాడు, మళ్ళా తిరిగి అదే పాపంలో పడితే నిన్ను తప్పించడానికి దేవుడు కూడా ముందుకు రాడు. దావీదు గారు తను ఎదురు పెట్టుకున్నాను కానీ తన కౌగిట చిన్నదాన్ని తీసుకొచ్చినా ఆమెతో కూడలేదని వాక్యం రాయించాడు దేవుడు. ప్రతి పదాన్ని కూడా దేవుడు ఎంత స్పష్టంగా రాయిస్తాడు. మనం అనుకుంటాం ఏంది ఇట్లా రాస్తాడు అనుకుంటాం, మనకు బుద్ధి కలుగుటే దేవుడు అన్ని కూడా రాయించాడు. కనుక అంత చక్కగా దీవించాడు కనుక జీవించాడు కనుక దావీదు గారు దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా, ఇది మొదలుగా నేను ఈ సింహాసనం నిరంతరం నిలుచుని అంటున్నాడు. కనుక నేను దావీదు వంశంలో ఎవరు వచ్చారండి, దావీదు కుమారుడు యేసు అని పిలుస్తున్నాడు. ఎవరంట, దావీదు కుమారుడు యేసు అని అంటే ఆయన సింహాసనం నిత్యం నిలుచుని దేవుడు వాగ్దానం చేశాడు. కారణం ఏంటి, అంత పర్ఫెక్ట్ గా దావీదు గారు జీవించాలని. కనుక మనం చేసిన తప్పులు కూడా మనం మర్చిపోయి మరలా కొత్తగా ఏం చేయకుండా తప్పులు చేస్తున్నా అలా చేయకుండా మనం ఏదైనా కీడులో పడినప్పుడు ఆ కీడుని ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకుంటే మరలా అలాంటి కీడు చేయడానికి మనకు అవకాశము ఉండదు. కనుక అంటే అవకాశం ఉంది, మనం చేయలే కనుక చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇది మొదటి. రెండోది ఏంటంటే ఇతరులు మనకు చేసిన కీడును, అది మొదటి దాంట్లో అంటే ఏమి మర్చిపోలేదు నేను చెప్పాను. ఏమి మర్చిపోలేదు ఏమేమి చెప్పాను, ఇతరులు మనకు చేసే కీడు మర్చిపోవాలి. రెండోది ఏంటంటే ఇతరులు మనం చేసిన మేలు మర్చిపోవాలి. ఇప్పుడు రెండోది ఏంటంటే మనం ఏది జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తున్నా. అందులో ఏం చెప్పాను, మొదటిది మనం ఇతరులకు చేసిన కీడును జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు ఉంచుకోవాలి, ఇంకోసారి ఆ కీడు నువ్వు చేయకుండా ఉండడానికి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా దాంట్లో రెండోది ఏంటంటే తెలుసా, ఇతరులు మనకు చేసిన మేలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఇతరులు చేసిన మేలేమో మర్చిపోమన్నాడు దేవుడు. గుర్తుందా మీకు? ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనం ఇతరులు చేసిన మేలు మర్చిపోవాలి, కానీ ఇతరులు మనకు చేసిండే మేలు, ఆ మేలు ఏం చేయాలంట జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం చేసిన మేలు మర్చిపోవాలి, వాళ్ళు చేసిన మేలు ఏం చేయాలంట మనము జ్ఞాపకం ఉంచుకోవాలంట. ఎవరంట, పరలోకానికి వెళ్ళేటువంటి వారు ఏవి జ్ఞాపకం ఉంచుకోవాలో ఏవి మర్చిపోవాలనే సబ్జెక్ట్ మీద ఈరోజు మాట్లాడుతున్నాను కదా. ఏవి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇప్పుడు ఏవి జ్ఞాపకం ఉంచుకోవాలి, మొదటిగా కీడు జ్ఞాపకం ఉంచుకోవాలి, రెండోది ఇతరులు మనకు చేసిన మేలును మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ విషయం కూడా దావీదు గారి గురించి చూస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప మేలుకి ఎవరు చేయలేరు. దావీదు గారి గురించి మనం ఆలోచన చేస్తే ఇప్పుడే మనం మొదట్లో చూసాం కదా, దావీదు గారికి సౌలు కీడు చేయాలనుకొని కీడు మరి చంపాలనుకున్నప్పుడు సౌలు కుమారుడు యోనాతాను దావీదుకి ఎవరంట ఫ్రెండ్, స్నేహితుడు. ఇప్పుడు ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే దావీదుని ప్రతిసారి తప్పిస్తున్నాడు ప్రమాదం అండి. తండ్రి ఈ గుహకు వచ్చాడంటే అక్కడ కబురం పంపుతున్నాడు, తండ్రి అరణ్యానికి వచ్చాడంటే అక్కడ కబురం పంపుతున్నాడు. దావీదా మా నాన్న అరణ్యానికి వస్తున్న వెళ్ళిపో ఇంకో చోటికి అని కబురు పంపిస్తున్నాడంటే దావీదు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి ఎవరంటే యోనాతాను. ఎవరంట, ఈ యోనాతాను అంటే సౌలు కుమారుడు. తండ్రి మరి దావీదుని చంపుతున్నప్పుడు ప్రతిసారి కాపాడేది ఎవరంట యోనాతాను. ఈ యోనాతాను దావీదు ఎవరంటే బైబిల్ అంతట్లో మంచి స్నేహితులు. ఎలాంటి స్నేహితులు అంటే దావీదు గారు యోనాతాను చనిపోయినప్పుడు ఏడుస్తూ ఒక మాట పలికాండి. ఏంటో మాట్లాడుతుంది, 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. అంటే దావీదు మీద యోనాతానుకున్న ప్రేమ ఎట్టిదో ఆయన ఏడుస్తూ తన
బాధను వ్యక్తం చేస్తున్నాడు దావీదు గారు. ఎలాంటి ప్రేమ చూపాడంటే యోనాతాను అంటే చూడండి 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడై ఇంటివి అంటున్నాడు. దావీదు గారు ఏమంట, నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడై ఇంటివి, నీ నిమిత్తం నేను బహు శోకం నందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతదైనది అంటున్నాడండి. ఎవరెవరికంట? యోనాతానుకు దావీదు మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంట? బహు వింతదైనది. ఏంటి వింత అని మనం అంటే స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అంటాడు. ఎలాంటి ప్రేమ చూపించాడు యోనాతాను దావీదు మీద? స్త్రీలు అంటే ప్రేమకు నిర్వచనం ఎవరు చూపిస్తున్నాడు? దేవుడు స్త్రీలనే. దేవుడు తన ప్రేమను వ్యక్తం చేయాలని ఎవరు చూపించాడు? తల్లినే. తల్లి కంటే మించిన ప్రేమ నీకు చూపిస్తున్నా అంటున్నాడు. అంటే స్త్రీలు చక్కగా ప్రేమించగలని ఇక్కడ మనకు దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇక్కడ దావీదు గారు ఏంటంటే స్త్రీలు చూపిన ప్రేమ కంటే అంటున్నాడు. చూడండి, ఎక్కువగా స్త్రీలు ఏం చేస్తారండి? భర్త తప్పుడు పనులు చేస్తున్నా సహించుకుని ఓర్చుకుని ప్రేమ చూపిస్తూనే ఉంటారండి. అవునా కదా? అదే తప్పులో భార్య ఏర్పడేది చిన్న పొరపాటు చేసాం భర్త ఏం చేస్తాడు? రౌద్రుడు అయిపోతాడు. కానీ స్త్రీలు ఏం చేస్తాడంట? భర్తలు విడిచిపెట్టిపోయినా కదా పిల్లల్ని చూసుకోవడం ఎంతో చక్కగా ఉంటారండి. వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని తిప్పలు పడి మరి పిల్లలు సాగుతున్నారు. ఈ మధ్యకాలం అలాంటి స్త్రీలకు అలవైపోతున్నారు. కానీ పూర్వం అయితే బిడ్డల కొరకే బ్రతికేవారు. ఎంత ప్రేమ చూపించేటువంటి వారు. ఆ ప్రేమని ఇక్కడ మనం చూపిస్తున్నాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే ఎలా చూపుతాడు యోనాతాను? స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అంటున్నాడండి. అంత ప్రేమ చూపించడం కనుకనే దావీదు ఏం చేశాడంట? యోనాతాను చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకొని యోనాతాను చనిపోయినప్పటికి కూడా ఆయన ఏం చేయాలనుకుంట? 2 సమూయేలు 9వ అధ్యాయం. తండ్రి దగ్గర నుండి దావీదును కాపాడేది యోనాతాను కనుక ఆయన రాజ్య విస్తరణలో బహుగా ప్రయాసపడుతున్న దావీదు గారు ఎన్నో యుద్ధాలు ఎన్నో కదా పోరాటాలు రాజ్య విస్తరణ జరుగుతున్నప్పుడు కూడా తనకు మరి యోనాతాను చేసిన మేలను ఏం చేస్తున్న దావీదు గారు జ్ఞాపకం చేసుకొని ఆ మేలకు తిరిగి ఒక ప్రత్యుపకారం చేయాలనుకుని ఏం చేస్తాడంట? 1వ వచనం. యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగానండి. ఎలాంటి సమయంలో? అక్కడ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్య వ్యాప్తి జరుగుతుంది. అటువంటి సమయంలో కూడా తనకు మరి యోనాతాను చేసిన మేలుని ఏం చేస్తున్నాడండి? మర్చిపోయాడా? మర్చిపోతారు కదా చాలా మంది, మర్చిపోతారు. లోకంలో ఒక సామెత ఏంటంట? తిన్నింటి మాసాలు లెక్క పెడతారంటాం కదా. ఎవరైతే మనకు అన్నం పెట్టారో వారింటికి ఎన్ని మాసాలు ఉన్నాయో లెక్క పెడతారంట ఈనాడు లోకంలో సామెత. అలా ఉండదండి. మనకు చేసిన మేలుని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. మనం ఇతరులు చేసిన మేలు మర్చిపోవద్దు. కానీ మనకి ఎవరైనా మేలు చేశారంటే వాళ్ళు ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. వారి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి. పోయిన వాళ్ళని చూస్తున్నాం. వారి ఎలా ఉండాలంట? కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. అవునా కదా? ఇక్కడ ఏం చేస్తున్నాడు యోనాతాను గురించి? యోనాతాను చనిపోయాడు. యోనాతాను చనిపోయాడు. ఇక నాకేం అనుకోలేదు దావీదు గారు. ఈ రోజు నేను ఈ సింహాసనం మీద కూర్చున్నానంటే దానికి కారణం ఎవరు? యోనాతాను. యోనాతాను తన తండ్రి దగ్గర నుంచి కాపాడాడు. అసలు యోనాతాను ఏం ఆలోచించుకోవచ్చు చెప్పండి? నా తండ్రి తర్వాత ఈ రాజ్యము నాదే అనుకోవచ్చు యోనాతాను. కానీ అలా అనుకోలేదు. నాకంటే యోగ్యుడు దావీదు గారు, ఈ సింహాసనం మీద కూర్చొని అర్హుడు ఆయనే అనుకున్నాడు కనుక ప్రతిసారి తన తండ్రి దగ్గర నుంచి యోనాతాను ఏం చేస్తాడంట? కాపాడుతూ వచ్చాడు కనుక ఆ ప్రేమను బట్టి కృతజ్ఞత చూపుతున్నాడు. ఎవరైనా ఉన్నారా యోనాతాను కదా నాకు చేసిన ఉపకారానికి మేలకు తిరిగి నేను ఉపకారం చేయాలన్నప్పుడు ఒక దాసుడు వచ్చాడు. ఉన్నాడయ్యా సీబా కదా, సీబా దాసుడు వచ్చాడట. మెఫీబోషెతు తన కుమారుడు యోనాతాను కంటే పిలుచుకున్నాడు. కానీ పిలుచుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చదువుదాం మాట. చదువుదాం. సౌలు కుమార్ 5వ నుంచి. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు కదా అతని చిత్తం నీ దాసునే నేనున్నాను. అందుకు దావీదు అంటాడు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పుత్రుడైన సౌలు భూమి అంతై నీకు మరలా అంత మాత్రమే కదట, మరియు నువ్వు సదాకాలం ఎప్పటికంటే నా పళ్ళ యొద్ద భోజనం చేయదు. ఈ మాట నీకు గుర్తొస్తుంది. 22 మాట కదా, లోకటి నీ భార్య ద్రాక్ష వలె ఫలించిన నీ కుమారుడు నీ బల్ల చుట్టూ ఎలా ఉంటారట? ఒలీవ మొక్కలు. ఇప్పుడు దావీదు బల్ల కాడ ఏమంటారని తన కుమారులు
చేస్తున్నాడు ఇప్పుడు? తన బల్ల యొక్క స్థానము ఇచ్చాడంటే తన కుమారునిగా భావించి ఆయనకు చేయవలసినంత కూడా చేస్తున్నాడు. తనకు చేసిన మేలు మర్చిపోలేదండి దావీదు. తనకు చేసిన మేలు మర్చిపోలేదు కనుక ఏం చేస్తాడంట? నీవు సదాకాలం ఎక్కడంట నా బల్ల యొక్కనే భోజనం చేయవలసిన సెలవేగా అతడు నమస్కరించి 10వ వచనం మనం గమనిస్తే చూడండి. 9వ వచనం 9. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలుకును అతని కుటుంబంలో కలిగిన సొత్తంతటిని నీ యజమాని నీ కుమారుని నేను ఇప్పించున్నాను కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులందరి కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనంగా ఆహారం కలిగినట్లు నీవు దాని పంట తీవ్రను నీ యజమాని కుమారుని మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల ఎదునే భోజనం చేయనని సెలవిచ్చిన. ఈ సీబాకి ఎంతమంది అంటే కుమారులు? 15 మంది కుమారులు, 20 మంది దాసులు, మొత్తం 35 మంది ఇప్పుడు ఎవరు వచ్చారంట? మెఫీబోషెతుకు దాసులయ్యారని. ఎక్కడో పరాయి పంచన పడి ఉన్నటువంటి మెఫీబోషెతు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు దావీదు గారు? తన కుమారునిగా చేసుకొని సదాకాలము మరి దావీదు భోజన బల్ల అతనికి స్థానం ఇచ్చాడంటే దావీదు మర్చిపోయాడండి మేలు. ఎవరు చేశారు? యోనాతాను అంటే మెఫీబోషెతు వాళ్ళ నాన్న మేలు చేశాడు. కానీ ఆ మేలకు తిరిగి ఏం చేశాడ? ఆ ఉపకారం తిరిగి ప్రత్యుపకారము చేస్తున్నాడు. కనుకనే వారు ఏం చేశాడ? ఘనత పొందుకున్నారు, మహిమ పొందుకున్నారని. వారి పేర్లు పరిశుద్ధంగా లిఖింపబడ్డాయి. మనకు కూడా ఏం చేయాలి తెలుసా? ఎవరైనా మనకు చేసిన మేలు ఏం చేయకూడదంట? మరిచిపోకూడదు. తన స్నేహితుడు కొడుకు తన కొడుకుగా చేసుకున్నాడు. ఎప్పటివరకంటే సదాకాలం నా భోజన బల్ల అంటే ఒక మనిషి చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం కాదు దావీదు. ఇంకేం మేలు గుర్తుపెట్టినంట? మనం పోయిన వారు చూసుకున్నాం. దేవుడు చేసిన మేలు కూడా గుర్తుపెట్టుకున్నాం. నా ప్రాణమై యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోతానండి. అంటే దేవుడు చేసిన మేలను గుర్తుపెట్టుకున్నాడు, మనిషి చేసిన మేలను కూడా గుర్తుపెట్టుకున్నాడు. పరలోకం వెళ్ళవలసిన వారు ఎలా ఉండాలని మనం చూసుకుంటున్నామండి. 2 విషయాలు చెప్పాను కదా. మొదటిగా ఏంటంటే మరవాలి, రెండవది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం మరవాలో 2 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? మనం ఇతరులు మనం చేసిన కీళ్ళు మరవాలి, మనం ఇతరులు చేసిన మేలు మరవాలి. మరి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి? మనం ఇతరులు చేసిన కీడును జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇతరులు మనం చేసిన మేలను జ్ఞాపకం. అలా ఉంటే దేవుడు కూడా నిన్ను మహిమలోకి తీసుకుని వస్తాడు. కనుక మహిమలో మనం ప్రవేశించాలంటే నీతిమంతులు ఎప్పుడు ప్రభావం ఇంకా ఆహారం పెట్టి ఉన్నట్టుగా మేము కూడా ఎప్పుడు చేసిన ప్రభావం అనుకోవాలి. కనుక ఎలా ఉన్నాం ఈరోజు పరీక్షించుకొని ఒక దావీదులాగా, ఒక యోసేపు లాగా మనం ఉండాలని వాక్యంధర దేవుడు మనందరూ కూడా హెచ్చరిక చేస్తాం. దేవుడి వాక్యంధర మనందరూ కూడా దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో